ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో మనము విగ్రహ ఆరాధన చేయకుండా, అంటే సృష్టిని ఆరాధించకుండా మనము సృష్టికర్తను ఎట్టి రీతిగా ఆరాధించగలమో మనం చూద్దాం. కీర్తన గ్రంథము 135 అధ్యాయము 15 వచనం. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచి వారందరూ వాటితో సమానులగుదురు. ఇక్కడ మనం చూస్తాము, ఎవరైతే విగ్రహాలని తయారు చేస్తారో, అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు విగ్రహాలు దేంతో తయారు చేస్తారంటే వెండి బంగారము. ఇక్కడ వెండి బంగారము అనగా దేవుని యొక్క సృష్టితో. ఇక్కడ చూడండి, గమనించాలి మీరు, దేవుని యొక్క సృష్టితోనే దేవుణ్ణి తయారు చేస్తున్నారు. ఈ యొక్క దేవుళ్ళు ఎట్టి రీతిగా ఉంటారంటే వాటికి నోళ్ళు ఉన్నా అవి మాట్లాడలేవు, వాటికి చెవులున్నా అవి వినలేవు, వాటికి అసలు ఊపిరి అనేది కూడా ఉండదు. వాటిని నువ్వు తయారు చేసుకొని వాటికి నువ్వు నమస్కరిస్తున్నావు, వాటికి నువ్వు సాష్టాంగపడుతున్నావు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఇక్కడ వెండి బంగారము అనగా దేవుని యొక్క సృష్టి. దేవుని యొక్క సృష్టి ఏదైనా కావచ్చు. అనగా ఈ యొక్క భూమి నుండి మనము నిర్గమకాండము 20 అధ్యాయము చూసాక దేవుని యొక్క వాక్యంలో ఏంటది, దేవుని యొక్క కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్, ద ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటిది, నేను తప్పితే వేరే దేవుడు లేడు. నువ్వు భూమిలో నుండి కానీ, ఆకాశంలో నుండి కానీ, లేకపోతే సముద్రములో నుండి కానీ ఎక్కడి నుంచి కూడా ఏ పదార్థము తీసి దాని విగ్రహంగా తయారు చేయొద్దని. ఇప్పుడు చూడండి, గమనించండి, నువ్వు అనుకోవచ్చు నేను ఏ విగ్రహాన్ని నేను పూజించను, కానీ నువ్వు తెలియనటువంటి విగ్రహాన్ని పూజిస్తున్నావేమో. ఏ విగ్రహం అది అంటే నీ యొక్క సంగీతాన్నే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, లేకపోతే నీ యొక్క ప్రార్థన చేసే విధానాన్నే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. ఒకసారి ఆలోచించాలి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బట్టలనే నువ్వు దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. నువ్వు ఎప్పుడైతే దేవుడు నీ యొక్క జీవితంలో పెట్టినటువంటి ఐశ్వర్యమును, దీవెనలను నువ్వు దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తావో అప్పుడు నువ్వు విగ్రహ ఆరాధన చేస్తున్నట్టే. ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియను మనం చూసినట్లయితే, దేవుడు నిన్ను కాలేజీకి పంపించి నీకు మంచిగా చదివించి నీకు ఒక మంచి ఉద్యోగము అవన్నీ ఇచ్చి దేవుడు నిన్ను ఆయన్ని ఆరాధింప చేయాలని చెప్పి, అంటే నువ్వు ఆయన ఆరాధించాలని చెప్పి ఆయన ఆశపడతా ఉంటాడు. ఎందుకు అంటే నీ జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్లకై. కానీ మనం ఏం చేస్తామంటే, మనకి ఎప్పుడైతే కాలేజ్ అయ్యి ఉద్యోగం వస్తుందో మనం దేవుని ప్రకటన పెట్టేస్తాం. మనకి ఎప్పుడైతే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ సంపాదిస్తామో అప్పుడు దేవుని మనం ప్రక్కన పెట్టేస్తాం. ఎప్పుడైతే నీ యొక్క శాలరీ పెరుగుతుందో అప్పుడు మనం దేవుని ప్రక్కన పెట్టేస్తాం. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నువ్వు అభివృద్ధిని చూస్తావో అప్పుడు నువ్వు దేవుని ప్రక్కన పెట్టేస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆరాధనను కష్టపడి చేస్తున్నావు. ఆదివారం లెగిసేసరికి అబ్బా ఇంకా తప్పదు కాబట్టి నేను ఆరాధన చేయాలి అనేటువంటి సిచ్యువేషన్లోకి వస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఇటువంటి కష్టమైనటువంటి ఆరాధన చేస్తున్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన్ని నిజంగా ఆరాధించట్లేదు. ఇప్పుడు ఈ యొక్క ఆదివారం సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు వర్షిప్ లీడరు. ఆయన స్టేజ్ మీద నిలబడి ఆయన ఆరాధన నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈయన శక్తి అంతా ఉపయోగించి నేను ఏదో ఒక రకంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన కష్టపడతా ఉంటాడు, ఇక్కడ మ్యూజిషియన్స్ కష్టపడతా ఉంటారు, ఈ యొక్క ఆడియన్స్లో కూర్చున్నటువంటి నీవు కూడా కష్టపడతా ఉంటావు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఆరాధనను నడిపించేటువంటి వ్యక్తి ఆయన నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా, లేకపోతే నిన్ను కూడా ఆరాధన చేసేలాగా ఆయన ప్రోత్సాహంలోనే ఆయన యొక్క ఎనర్జీ, టైము అదంతా వ్యర్థమైపోతుందా? నేను మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? కొన్ని ఎపిసోడ్స్ ముందు, మార్గము ఎప్పుడైతే నేను గమ్యము చేర్చదో ఆ యొక్క మార్గము వ్యర్థము అనేటువంటి మాట నేను మీకు కొన్ని ఎపిసోడ్స్ ముందు చెప్పాను.
ఇలాగే నువ్వు ఆరాధన నడిపించేటువంటి ఆరాధన నాయకుడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు వాయిద్యాలు వాయించేటువంటి మంచి సంగీతకారుడు అవ్వచ్చు. నువ్వు ఏమైనప్పటికీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఆ యొక్క ప్రక్రియలోని ఆ యొక్క మార్గంలో పడిపోతావో అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించట్లేదు, కానీ ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ యొక్క విగ్రహాన్ని నువ్వు ఆరాధిస్తున్నట్టు. మనం ఇప్పుడు చూసినట్లయితే అనేక మంది సంఘానికి ఒక పాట లేకుండా వస్తున్నారు, ఒక అర్థం లేకుండా వస్తున్నారు. ఏదో ఆదివారం వచ్చింది కదా నేను చర్చికి వెళ్ళాలి, ఏదో ఇంకా ఆదివారం మా అమ్మ నాన్న ఊరుకోరు, లేకపోతే మా చర్చ్ పాస్టర్ గారు ఊరుకోరు, బాగోదు అని చెప్పి మొహమాటం కొద్దీ వెళ్తూ ఉంటాం. నువ్వు మొహమాటం కొద్దీ సంఘానికి ఆరాధనకు వెళ్తున్నట్లయితే నీ నిజమైనటువంటి ఆరాధన నీ జీవితంలో ఉండదు. ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిజమైనటువంటి ఆరాధన ఉండదో అప్పుడే నీ యొక్క జీవితంలో ఆరాధించడానికి కష్టమైపోతుంది. నీ యొక్క దృష్టి అంతా కూడా వేరే చోట వేరే దగ్గర ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను నేను ఈరోజు. ఏంటిదంటే, నువ్వు కష్టపడి ఆరాధిస్తున్నావా లేకపోతే ఇష్టపడి ఆరాధిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే ఇష్టపడి ఆరాధిస్తావో ఆరాధన అనేది నీకు సహజంగానే వచ్చేస్తుంది. మనము పౌలు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటింప చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడాలని. ఇక్కడ మనం చూస్తాము ఏమనంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, నువ్వు ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు, నువ్వు అక్కడికి వచ్చి ఆరాధన చేయడం కాదు, నువ్వు ఆల్రెడీ ఆరాధనతోనే నువ్వు సంఘానికి రావాలని, నువ్వు ఆల్రెడీ ఒక కీర్తనతోనే నువ్వు సంఘంకి రావాలని ఇక్కడ దేవుడు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు భాషల్లో మాట్లాడడానికి రావాలి. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ప్రేరేపణ కలిగి అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఇక్కడ కొనసాగించడానికి రావాలి, కానీ ఆరాధన ఇక్కడ ప్రారంభించడానికి కాదు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాము. ఈ రోజుల్లో నువ్వు ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు అంటే, నీలో ఆ యొక్క పాట లేదు, నీలో ఆ యొక్క కీర్తన లేదు. దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాల్ని నువ్వు గుర్తించట్లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడు పెట్టినటువంటి ఆశీర్వాదాల్ని గుర్తించవో అప్పుడు నీ యొక్క జీవితంలో ఆరాధన చాలా కష్టమైపోతుంది. సహజంగా మనకి ఆరాధన రావాలంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్లను గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి ఆలోచించు. నీ యొక్క ఒంటి మీద నీ బట్టలు ఉన్నాయంటే దానికి కారణము దేవుడు. నీ యొక్క పాదాల కింద పాదరక్షణలు అనగా చెప్పులు ఉన్నాయంటే దానికి కారణము దేవుడు. నువ్వు చక్కగా సూటిగా చూడగలుగుతున్నావంటే దానికి కారణం దేవుడు. నీ యొక్క చేతులు, కాళ్ళు, నీ యొక్క ఎముకలు అన్నీ కూడా పనిచేస్తున్నాయంటే దానికి కారణము దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరులను, దేవుడు నీకు ఇచ్చినటువంటి దీవెనలను నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే మర్చిపోకుండా ఆ యొక్క దీవెనలను గుర్తిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి దేవా నీవే నా యొక్క జీవితం అయ్యా అని చెప్పి నువ్వు గుర్తిస్తావో అప్పుడు ఖచ్చితంగా నీవు ఆరాధన చేయడము చాలా సులువైపోతుంది. ఆధారమును గుర్తిస్తే ఆరాధన వస్తుంది. ఆధారమును గుర్తిస్తే ఆరాధన వస్తుంది. ఈ యొక్క మాటను గుర్తుపెట్టుకోవాలి. మనము గుర్తించినప్పుడే ఆరాధనను మనము సరిగ్గా చేయగలము. ఈ యొక్క మాటలో మనం ఇంకా లోతుగా వెళ్దాం వచ్చే ఎపిసోడ్లో. కాబట్టి ఈ యొక్క మాట గుర్తుపెట్టుకోండి. నీవు ఎప్పుడైతే ఆధారమును గుర్తిస్తావో అప్పుడే నువ్వు ఆరాధనను చేయగలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.